మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఎక్కడ ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు మాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. నేను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరినా మీరు బేవకూఫులు చేస్తామన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం. నాకు దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను. దాన్ని మేము 1200 మంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. కిక్కును మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరున అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజున సరే నేను వాళ్ళని ప్రోత్సహించని అడగండి.